Hi friends, welcome back to my channel. Indian Premier League historyలోనే ముంబై ఇండియన్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టు 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచింది. అయితే ఐపీఎల్ 2024లో ముంబై పరిస్థితి తలకిందులైంది. రోహిత్ని కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాను టీంలోకి తీసుకొచ్చి పగ్గాలు చేపట్టారు. దీంతో ఆ సీజన్లో ఎంఐ అటర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ తమ జట్టును పూర్వ వైభవం తేవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొందరు క్రికెటర్లను దక్కించుకోవడంతో పాటు ప్రస్తుత టీంలో ముఖ్యమైన మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ఎంఐ టీంలో జరిగే కీలకమైన 3 మార్పులు ఏందో ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే అందులో నెంబర్ 1, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ని విడిచిపెట్టే అవకాశం ఉందని వార్తలైతే వస్తున్నాయి. టీం కెప్టెన్గా తనను తొలగించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పచెప్పడం, ఆ తర్వాతి పరిణామాలతో ముంబైకి ఇదే లాస్ట్ సీజన్ అని హిట్ మ్యాన్ హింట్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీని వదిలేస్తే లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు అతనితో ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్కు మరోసారి కెప్టెన్ మార్చే అవకాశం ఉంది. భారత్కు T20 కెప్టెన్గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ ఈ రేసులో ముందున్నాడని తెలుస్తుంది. గత సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్గా చేసింది. అయితే అతడి కాంట్రాక్ట్ కేవలం 1 సంవత్సరం మాత్రమే అని ఆ తర్వాత తెలిసింది. ఒకవేళ ముంబై అతన్ని కెప్టెన్గా కొనసాగించకపోతే సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా బాధ్యతలు చేపట్టవచ్చు. అండ్ నెంబర్ 3, ఒకవేళ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ముంబైని వీడాలని నిర్ణయించుకుంటే కొత్త కెప్టెన్గా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎంఐ కెప్టెన్గా ఎంపిక కావచ్చు. నిజానికి ఈ అవకాశం చాలా తక్కువగా ఉంది. కానీ సూర్య గతంలో కేకేఆర్కి ఆడాడు. ఆ ఫ్రాంచైజీ సూర్యను ట్రేడింగ్ ద్వారా మళ్ళీ టీంలోకి తీసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే జస్ప్రీత్ బుమ్రా ముంబై క్యాంప్కు నాయకత్వం వహించవచ్చు. ఒకవేళ ఐపీఎల్ 2025లో ఈ 3 కీలక మార్పులు అయితే జరిగే అవకాశాలు అయితే మెరుగ్గా కనపడుతూ ఉన్నాయి. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ టీంకి ఏ ప్లేయర్ని కెప్టెన్గా ఉంచుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు ఇలానే ఎప్పటికప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.